क्योंकि तुम्हारा हालत को मानने के लिए तुमको मन नहीं है। ఎందుకంటే నీ స్థితిని నీవు ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. मैं पाप किया, నేను పాపం చేసినాను, मैं गिर गया, నేను పడిపోయినాను, वो मानने के लिए मन नहीं। అది ఒప్పుకోవాలని నీకు మనస్సు లేదు. आदम तो मान लिया, ఆదామైతే ఒప్పుకున్నాడు, लेकिन तुमको मानने के लिए मन नहीं। కానీ నీకు ఒప్పుకోవడానికి మనస్సు లేదు. जो लोग जीवित परमेश्वर के पास आएगा, ఎవరైతే జీవం కలిగిన దేవుని దగ్గరికి వస్తారో सबसे पहले अपना जिंदगी को उन्होंने खोलना पड़ेगा, मानना पड़ेगा। అన్నిటికంటే ముందుగా తమ జీవితమును వారు ఇప్పి వారు ఒప్పుకోవాలి. आज लोगों नहीं चाहता, ఇప్పుడు ఈ దినంలో జనులది ఇష్టపడట్లేదు. पाप को छोड़ना नहीं चाहता, పాపమును ఉపేక్షించాలని కోరట్లేదు, दुनिया को छोड़ना नहीं चाहता, లోకమును ఉపేక్షించాలని కోరట్లేదు, खुद को इनकार करना नहीं चाहता। తాము ఉపేక్షించాలని కోరట్లేదు. ऐसा ही रहते हुए ఇదే విధంగా కొనసాగిస్తూ मेरा पूरा आशा पूरा करना, నా దురాశలని నెరవేర్చాలి, मुझे बड़ा बड़ापन मिलना, నాకు పెద్దరికం దొరకాలి, मुझे कुछ अधिकार होना, నాకు ఏదో అధికారం కావాలి, मुझे कमाना, నేను సంపాదించాలి. इसके लिए मुझे कौन प्रार्थना करेंगे? వీటి నిమిత్తమై నా కొరకు ఎవరు ప్రార్థిస్తారు? इसके लिए आराधना किधर होगा? దీనికి సంబంధించిన ఆరాధన నాకు ఎక్కడ దొరుకుతుంది? वही ढूंढ रहे, దాన్నే వెతుకుతున్నారు, वही ढूंढ रहे। దాన్నే వెతుకుతున్నారు. क्या मांगेंगे आज? ఈ రోజు ఏం అడుగుతారు? मुझे अच्छा आराधना चाहिए, నాకు మంచి ఆరాధన కావాలనా, मुझे अच्छा वचन चाहिए, నాకు మంచి వాక్యం मुझे కావాలనా, अच्छा प्रार्थना चाहिए, నాకు మంచి ప్రార్థన కావాలనా, मुझे अच्छा आराधना నాకు चाहिए, మంచి ఆరాధన కావాలనా, अच्छा पास्टर चाहिए। నాకు మంచి సేవకుడు కావాలనా? यही है क्या? ఇదేనా? नहीं प्रभु, కాదు ప్రభువా, मुझे जीवन चाहिए, నాకు జీవము కావాలి, मुझे धर्मी बनाओ, నన్ను నీతిమంతుడిగా తీర్చు, मुझे पवित्र करो। నన్ను పరిశుద్ధుడిగా మార్చు. हालेलुया, హల్లెలూయా. तेरा महिमा मुझे पहना నీ लो, మహిమ చేత నన్ను ధరింపచేయు. वो कहीं भी नहीं मिलेगा। అది నాకు ఎక్కడ దొరకదు. मैं आज जहां छिपा है, ఈ రోజు నేను ఎక్కడైతే దాగి ఉన్నానో उधर से అక్కడ నుండి मैं तेरे पास आ रहा నేను हूं। నీ సన్నిధికి వస్తున్నాను ప్రభువా. मैं किधर भी छिपा, నేను ఎక్కడైతే దాగి ఉన్నానో मैं नंगा है, నేను దిగంబరి ఉన్నాను. मैं कहीं भी छिपे, నేను ఎక్కడ దాగి ఉన్నాను मैं नंगा है। నేను దిగంబరినే ప్రభువా. आधा मान लिया मैं नंगा है, ఆదాము ఒప్పుకున్నాడు నేను దిగంబరినని. आज रात मान लो ఈ రాత్రి నీ ఒప్పుకో. महिमा नष्ट हो गया, ప్రభువా నా మహిమ నాకు నష్టమైపోయింది, ईश्वर के स्वभाव निकल गया, దైవిక గుణములు తొలగిపోయినాయి. एक समय पवित्रता पहना था, ఒక సమయంలో పరిశుద్ధత ఉండినది, धार्मिकता पहना था, నీతి ఉండినది, प्यार पहना था, ప్రేమ ఉండి ధరించినాను. ये पूरा निकल गया, ఇవన్నీ मैं తొలగిపోయినాయి. नंगा है। నేను దిగంబరిగా మారినాను. मान लेकर ఒప్పుకొని प्रभु के चरणों में आने के लिए मन नहीं क्या? దేవుని సన్నిధికి రావడానికి ఇష్టం ఉందా? हालेलुया, హల్లెలూయా. या तुमको बांध के रखा है क्या? లేక మిమ్మల్ని బంధించి పెట్టినారా? मुझे प्रभु के चरणों में आना है, నేను దేవుని సన్నిధికి రాగోరుతున్నాను, लेकिन मुझे इन लोग बांध के रखा है, కానీ నన్ను వీరు కట్టి పెట్టినారు. ये संस्था मुझे बांध के ఈ रखा, సంస్థ నన్ను బంధించి పెట్టింది. ये पास्टर मुझे बांध के रखा, पास- मुझे छुटकारा चाहिए। నాకు విడుదల కావాలి, उठना उत्तरदायी, లేక పరిశుద్ధతనా? हालेलुया, पास्टर పాస్టర్నా या प्रभु का जीवन, లేక దేవుని యొక్క జీవమా? आप क्या चाहिए? మీరు ఏం కోరుతున్నారు? हम इंसान का संगति మనుషుని యొక్క సహవాసమా या परमेश्वर का संगति, లేక దేవుని సహవాసమా? आप क्या चाहते మీరు हैं? ఏం కోరుతున్నారు? आज रात ఈ రాత్రి जो लोग चाहते हैं, ఎవరైతే కోరుతున్నారు पुकारो మొరపెట్టండి, पुकारो మొరపెట్టండి, पुकारो। మొరపెట్టండి. कितना ठोकर खा रहे हैं, ఈ రోజు జనులు ఎంతగా మోసపోతున్నారు, कितना ठोकर खा रहे हैं। ఎంత మోసపోతున్నారు. उसको परमेश्वर नहीं चाहिए, परमेश्वर की आराधना चाहिए, వారికి దేవుడు వద్దు గాని దేవునికి ఉన్న ఆరాధన కావాలి. उसको परमेश्वर नहीं चाहिए, परमेश्वर का भक्ति चाहिए, వారికి దేవుడు వద్దు గాని దేవునికి ఉన్న సంబంధించిన భక్తి కావాలి. परमेश्वर से संबंध नहीं, परमेश्वर का सेवा कर रहे हैं। దేవునితో సంబంధం లేదు గాని దేవునికి సేవ చేస్తున్నారు. वो कितना भाग स्थिति है, ఎంత దౌర్భాగ్య స్థితి. भाई बहन సహోదరా సహోదరి, हृदय खोलो, హృదయాన్ని తెరువు, पश्चाताप कर। పశ్చాత్తాపడు. आज रात प्रभु तुमको बुला रहे ఈ हैं, రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. निकल आओ। मसीह लोग कितना ठोकर खा रहे हैं, క్రైస్తవులు ఎంతగా మోసపోతున్నారు. प्रेज़ द लॉर्ड। परमेश्वर को वस्तु को परमेश्वर को भक्ति से रिप्लेस किया, దేవుని యొక్క సన్నిధిని దేవునికి ఉంటున్న భక్తితో మార్పిడి చేసేసినారు. उपस्थिति नहीं चाहिए, సన్నిధి అక్కర్లేదు, भक्ति, భక్తి కావాలి. हाले पवित्र आत्मा नहीं चाहिए, పరిశుద్ధాత్మ వద్దు, बेदारी चाहिए, కొంచెం ఉజ్జీవం కావాలి. प्रभु नहीं चाहिए, ప్రభు వద్దు, वचन चाहिए। వాక్యం కావాలి. हाँ, అనేకులకి వాక్యము 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 वचन का भी चाहिए। వాక్యం కావాలి. అనేకులకి भाई वचन क्या है? వాక్యం ఏంటి? प्रभु यीशु ही वचन है, ప్రభువైన యేసుక్రీస్తే వాక్యము. लेकिन तुमको प्रभु नहीं चाहिए, वचन चाहिए। కానీ ప్రభు నీకు అక్కర్లేదు, వాక్యం నీకు కావాలి. बोलो, वचन सुनेगा, ఎవరైతే వాక్యం వింటారో वो वचन को नहीं, వారు వాక్యమును కాదు, प्रभु को कबूल करना। వారు ప్రభువును అంగీకరించాలి. जिनके अंदर वचन है, ఎవరిలో వాక్యం ఉందో करना। వారిలో ప్రభువు నివసించాలి. लेकिन आज वचन चाहिए, प्रभु नहीं కానీ चाहिए। ఈ రోజు వాక్యం కావాలి కానీ ప్రభు అక్కర్లేదు. बेदारी, ఉజ్జీవము, वो जोर जोर से गीत गाना का सब चाहिए, గట్టి గట్టిగా పాటలు పాడడం కావాలి. लेकिन पवित्र आत्मा नहीं चाहिए, కానీ పరిశుద్ధాత్మ అక్కర్లేదు. पवित्र आत्मा नहीं चाहिए। పరిశుద్ధాత్మ అక్కర్లేదు. अगर पवित्र आत्मा बीच में है तो ఒకవేళ పరిశుద్ధాత్మ మధ్యలో ఉన్నట్లయితే कूदने वालों का पूरा रहस्य बाहर आएगा। గంతులు వేసే వారి యొక్క రహస్యాలు బయటికి వస్తాయి. प्रेज़ द लॉर्ड, प्रेज़ द लॉर्ड। Hallelujah. ये करने वालों का जिंदगी का पूरा रहस्य बाहर आएगा। ఈ ఉజ్జీవం చేస్తున్న వారి యొక్క జీవితం మొత్తం బట్టబయలైపోతుంది. बेदारी में पवित्र आत्मा है तो, ఉజ్జీవముల పరిశుద్ధాత్ముడు ఉన్నట్లయితే, बेदारी करने वालों ఉజ్జీవము నడిపించే వారు లేరా? पवित्र आत्मा है क्या उधर? అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? पवित्र आत्मा है तो పరిశుద్ధాత్ముడు ఉంటే तू कांबेगा, నీవు వణుకుతావు. तुम्हारा हृदय के रहस्य पूरा बाहर నీ आएगा। హృదయ రహస్యములు బయటికి వస్తాయి. కావాలి. परमेश्वर नहीं चाहिए, దేవుడు అక్కర్లేదు, आराधना। ఆరాధన కావాలి. परमेश्वर है क्या? దేవుడు ఉన్నాడా? मैं आराधना को जा रहे, నేను ఆరాధనకు వెళ్తున్నాను, परमेश्वर के लिए नहीं जा रहे। దేవుని కొరకు వెళ్ళట్లేదు. पश्चाताप कर, పశ్చాత్తాపడు, वापस आ जा, తిరిగిరా, तुम्हारा मन भावना बदल दो। నీ మనోభావన మార్చుకో. आज से लेकर ఈ రోజు మొదలుకొని चर्च नहीं, చర్చ్ కాదు, प्रभु का उपस्थिति ढूंढो, దేవుని యొక్క సన్నిధిని వెతుకు, पवित्रता ढूंढो, పరిశుద్ధతని వెతుకు, जीवन ढूंढो। జీవమును వెతుకు.
अरे जीवन को खुल्लम खुल्लम कर दो। నీ జీవితమును ఆయన సన్నిధిలో బట్టబదులు చేసుకో. तुम चुप कर मत बैठो। ఆగి కూర్చొని ఉండకు. आज रात तुमको बुला रहे हैं। तुम किधर? నీవెక్కడున్నావు? कौन सा कलीसिया में? నీవు ఏ సంఘములో? कौन सा संस्था में? ఏ సంస్థలో? कौन सा पास्टर का छाया का नीचे? ఏ పాస్టర్ యొక్క నీడలో ఉన్నావు? कम आउट, बाहर आ जाओ। బయటికి వచ్చేయ్. प्रभु तुमको बुला रहे हैं। ఆ ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. मैं तुमको धार्मिकता का कपड़ा पहनाएंगे, నేను నీకు నీతి వస్త్రము ధరింపజేస్తాను. पवित्रता पहनाएंगे, పరిశుద్ధతను ధరింపజేస్తాను. मैं मुर्दा तुमको जीवन देंगे, మృతుడైన నీకు జీవమునిస్తాను. मैं तुमको महिमा। धर्म के नीचे छिपा हुआ इस्राएल మతము కింద దాక్కున్న ఇశ్రాయేలు ప్రజలు बहुत भक्ति कर रहे हैं, మరి ఎంతో భక్తి చేస్తున్నారు. బలి అర్పణ कर रहे हैं, బలి అర్పిస్తున్నారు. त्योहार मना रहे हैं, పండుగ చేస్తున్నారు. सब कुछ कर रहे हैं। అన్నీ చేస్తున్నారు. इस प्रकार रहने वालों को ఈ విధంగా ఉంటున్న వారిని परमेश्वर को वायदा दिया। దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. Praise the Lord। तू धर्म का ऐसा पेट में नीचे तू बैठा था। నీవు ఈ విధంగా చెట్టు మతం యొక్క చెట్టు కింద ఉన్నావు. परमेश्वर बोल रहे हैं, దేవుడు అంటున్నాడు, इम्मानुएल तुम्हारे बीच में आ रहे हैं। ఇమ్మానువేలు మీ మధ్యలోకి వస్తాడు. परमेश्वर तेरे साथ। దేవుడు నీతో. धर्म नहीं, మతము కాదు, याजक लोग नहीं, యాజకులు కాదు, पास्टर लोग नहीं, పాస్టర్లు కాదు, परमेश्वर खुद तेरे साथ। దేవుడు స్వయంగా నీతో ఉంటాడు. इम्मानुएल। ఇమ్మానువేల్. और इंसान के साथ संगति करना चाहते हैं। దేవుడు మనుషులతో సహవాసము చేయగోరుతున్నాడు. प्रभु यीशु मसीह जगत में आया। ప్రభువైన యేసుక్రీస్తు భూమిలోనికి వచ్చినాడు. क्या? ఎందుకు వచ్చినాడు? तुमको पेड़ लगाकर उसके बीच में रहने के नहीं, ఒక చెట్టు నాటి దాని కింద నిలబెట్టడానికి కాదు. वो उसके पास बुला रहे हैं। తన వద్దకు ఆయన పిలుస్తున్నాడు. वो मेहनत करने वालों, ప్రయాసపడి భారం మోయు వారులారా, मेरे पास आ నా जाओ। వద్దకి రండి. वो प्यासा है, ఓ దాహము కలిగిన వారులారా, फलाना कुआं के पास जाओ नहीं, ఏదో బావి దగ్గరికి వెళ్ళమని చెప్పట్లేదు. मेरे पास आ నా जाओ। వద్దకి రమ్మంటున్నాడు. बहुत चिल्ला हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. जिनको प्यास है, ఎవరైతే దాహము కలిగి ఉన్నారో, देखो उधर एक अच्छा कुआं है, అక్కడ ఇదిగో మంచి బావి ఉంది, उधर जाओ। అక్కడికి వెళ్ళము. नहीं नहीं नहीं, కాదు కాదు, मेरे पास आ जाओ। నీవు నా దగ్గరికి రా. मैं ही है जीवन का चश्मा, నేనే జీవ జలపు నది. मुझसे पियो, నా నుండి తాగు, मुझसे पियो, నా నుండి తాగు, मुझसे संगति कर। నాతో సహవాసము చేయి. हालेलुया, हालेलुया। मैं जीवन है, నేను జీవమై ఉన్నాను. मैं धर्म नहीं, నేను మతమును కాదు, मैं जीवन है। నేను జీవమై ఉన్నాను. मैं धर्म देने के लिए नहीं आया, మృతుడైన వ్యక్తికి మతాన్ని ఇవ్వడానికి రాలేదు. मरों को गीत सिखाने के नहीं आया, మృతులకి పాటలు నేర్పించడానికి రాలేదు. मुर्दों को भक्ति सिखाने के नहीं आया, మృతులకి భక్తి నేర్పించడానికి రాలేదు. मुर्दों को जीवन देने के लिए आया, మృతులని లేపడానికి ఆయన వచ్చినాడు. मुर्दों को जीवन देने के लिए आया। మృతులని లేపడానికి ఆయన ए వచ్చినాడు. मरा हुआ ईसाई, ఓ మృతులైన క్రైస్తవుడా, तुमको संगति चाहिए या जीवन चाहिए? నీకు సహవాసము కావాలా, జీవం కావాలా? आज रात यीशु बुला रहे ఈ हैं, రాత్రి యేసు పిలుస్తున్నాడు. तेरे साथ संगति करने के लिए। నీతో సహవాసము చేయడానికి मैं इंसान होकर आ गया, నేను మనుషుడిగా వచ్చినాను. थोड़ा दिन के लिए नहीं, కొద్ది దినముల కొరకు కాదు, युग के अंत तक मैं तेरे साथ रहेगा। భూదిగంతముల వరకు నేను మీతో ఉంటాను. నేను పిలుస్తున్నప్పుడు కూడా तुमको आने के लिए मुश्किल होगा, నీకు రావడానికి ఇబ్బంది అవును. क्योंकि तुम बांधा है। ఎందుకంటే నీవు కట్టబడి ఉన్నావు. हालेलुया। హల్లెలూయా. एक एक धर्म का ठेकेदार तुमको बांध कर है, ఒక్కొక్క మత గుత్తదారులని కట్టి పెట్టినారు. मेरे पास नहीं आ सक रहा है। నీవు నా దగ్గరికి రాలేకపోతున్నావు. एक वचन पढ़िएगा, बांध लिया, క్రైస్తవులందరినీ పంచుకున్నారు. एक एक अपना अपना गुफा के अंदर बांध लिया, ఒక్కొక్కరు తమ తమ గుహల్లో వారిని బంధించినారు. अपना अपना बंदी ग्रह में इसको बांध लिया తమ తమ గుహల్లో వారిని బంధించినారు. और उसको डरा रहे। వారిని భయపెడుతున్నారు. धर्म का एक बात है, మతం యొక్క ఒక మాట ఉంది. धर्म में लोगों को कैसा संभाल रहे? మతంలో ఎట్లా జనులను కాపాడుతున్నారు? दो बात है, రెండు విషయాలు. एक लालच, ఒకటి దురాశ, दूसरा डर। రెండోది భయము. ये है धर्म का सिद्धांत। ఇదే మతం యొక్క సిద్ధాంతము. एक लालच देते हैं, ఒకటి దురాశనిస్తారు, एक डर देता है, రెండోది భయపెడతారు. वचन में ही है। వాక్యంలోనే ఉంది. పడియేగా వ్యవస్థ- ప్రార్థిస్తానని. हालेलुया। హల్లెలూయా. आज मैं बीच में एक बात बोल रहा हूँ, మధ్యలో ఒక మాట చెప్తాను. आज हीलिंग प्रेयर है लेकिन हीलिंग नहीं है। ఈ రోజు స్వస్థత కూడికలు ఉన్నాయి కానీ స్వస్థత లేదు. हीलिंग प्रेयर है స్వస్థత ప్రార్థన ఉంది बट नो हीलिंग। కానీ స్వస్థత లేదు. लेकिन प्रभु यीशु मसीह क्या बोला? ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? सारे बीमारों के लिए प्रार्थना करो नहीं बोला, అందరు రోగుల కొరకు ప్రార్థించమని చెప్పలేదు. बीमारों को चंगाई करो बोला। రోగులను స్వస్థపరచమన్నాడు. Praise the Lord। హల్లెలూయా. लेकिन आज के लोगों की प्रार्थना काफी है, चंगाई हॉस्पिटल में ఈ రోజు జనులకి ప్రార్థన కావాలి కానీ స్వస్థత కొరకు హాస్పిటల్ పోతారు. इतना ही काफी है। అది సరిపోయింది. मूर्ख लोगों को మూర్ఖులైన వారికి अय्यगार प्रार्थिस्ते चालंडा అయ్- और इन पास्टर से प्रार्थना करना, అయ్యగారు ప్రార్థించాలి, चंगाई के लिए दवाई लेंगे। స్వస్థత కొరకు మందులు తీసుకుంటాం. नहीं तो नहीं बोलो, కాదంటే కాదని చెప్పు, नहीं तो नहीं बोलो। కాదంటే కాదని చెప్పు. बीमारी के लिए प्रार्थना करना, రోగి కొరకు ప్రార్థించాలి. सुबह डॉक्टर के पास जाएंगे चंगाई के लिए। పొద్దున్న డాక్టర్ దగ్గరికి వెళ్తారు స్వస్థత పొందడానికి. हम बोल रहा हूँ, మేము చెప్తున్నాము, प्रभु का कृपा से बोल रहा हूँ, దేవుని కృప చేత చెప్తున్నాము. प्रार्थना के लिए नहीं, ప్రార్థన కొరకు కాదు, चंगाई के लिए आ जाओ। స్వస్థత కొరకు రండి. Praise the Lord। హల్లెలూయా. प्रभु ने हमको दिया हुआ काम वही है, దేవుడు మాకు ఇచ్చిన పని అది. प्रार्थना करके भी जाने का नहीं, ప్రార్థించి పంపించమని కాదు, चंगाई करना। స్వస్థపరచాలి. वो शारीरिक हो आत्मिक हो। అది ఆత్మీయమైన శారీరకమైన. लोगों को धोखा दे रहे, हीलिंग प्रेयर हीलिंग प्रेयर हीलिंग प्रेयर। ఈ రోజు స్వస్థత ప్రార్థనలు, इसी प्रकार आशीर्वाद आशीर्वाद आशीर्वाद। ఇదేలాగా ఆశీర్వాదములు. किसको आशीर्वाद? ఎవరికండి ఆశీర్వాదము? हम। ఎందుకు? तुमको एक दुरात्मा बांधा हुआ है, నిన్ను ఒక దుష్టాత్మ బంధించింది. इसलिए तुम ये सब होने के बावजूद भी जा रहे। ఇవన్నీ ఉండినప్పటికీ నీవు అటే వెళ్తున్నావు. चंगाई नहीं तो भी प्रार्थना चाहिए, స్వస్థత లేకపోయినను నీకు ప్రార్థన కావాలి. आशीर्वाद कुछ नहीं मिला तो भी आशीर्वाद का वायदा चाहिए। ఆశీర్వాదం ఏమి దొరకకపోయినా ఆశీర్వాదం గురించి నా వాగ్దానం వినాలి. क्यों फिर भी उधर जा रहे? అయినా నువ్వు ఎందుకు అటే పోతున్నావు? तुम जो नहीं जा रहे, నీ వెళ్ళట్లేదు, एक शक्ति तुमको उधर लेके जा रहे। ఒక శక్తిని నటు తీసుకువెళ్తుంది. आमेन।
आमेन। Hallelujah. वो है धर्म का शक्ति, అది ఏ మతం యొక్క శక్తి, नहीं तो లేకపోతే वो है बाबिलोन का शक्ति। అది ఏ బాబిలోను శక్తి. तुमको आने के लिए मन है, నీకు రావడానికి మనస్సుంది नहीं हो रहा है, కానీ కావట్లేదు. तुम बांधा है, నీవు బంధించబడి ఉన్నావు, तुम बांधा है, నీవు బంధించబడి ఉన్నావు. बाबिलोन का शक्ति से तू बांधा है। బాబిలోను యొక్క శక్తి చేత నీవు బంధించబడి ఉన్నావు. क्या है बाबिलोन? బాబిలోన్ అంటే ఏంటి? जहाँ परमेश्वर का राज्य है, ఎక్కడైతే దేవుని రాజ్యం ఉందో उसके साथ साथ चलने वाला है बाबिलोन। దానితో కలిసి సరిసమానంగా నడుచుకునేదే బాబిలోను. परमेश्वर का राज्य परमेश्वर है तो, దేవుని యొక్క రాజ్యము परमेश्वर है तो దేవుని యొక్క రాజ్యము దేవునిదైతే बाबिलोन शैतान का है, బాబిలోను సాతానిది, विरोधी मसीह का है, అది క్రీస్తు విరోధిది, वो भी धर्म है, అది కూడా మతమే, वो भी धर्म है। అది మతము. हालेलुया। హల్లెలూయా. उसके बारे में बहुत बोलने के लिए, దాని విషయంలో చెప్పడానికి చాలా ఉన్నాయి. प्रेज द लॉर्ड। Hallelujah. प्रकाश वाक्य में इसके बारे में बहुत चीजें है। ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే దాని గురించి అనేక విషయములు उस రాయబడి ఉన్నాయి. बाबिलोन के बारे में लिखा है ఆ బాబిలోను గురించి రాయబడి ఉంది. महावेश्या। మహావేశ్య అంటూ. कलीसिया कौन? సంఘం ఎవరు? निर्मल कुंवारी। నిర్మలమైన కన్యక. महावेश्या का मतलब మహావేశ్య అంటే व्यभिचार करने वाला, వ్యభిచరిస్తున్న వారు, दुनिया के साथ, లోకముతోను दुनिया के राजाओं के साथ లోకం యొక్క రాజ్యములతోను समझौता करके, సర్దుబాటు చేస్తూ हमें आत्मिक व्यभिचार करके ఆత్మీయంగా వ్యభిచరిస్తూ आज का मसीह संस्था ఈ రోజున క్రైస్తవ మతములు दिखाओ राजकीय के साथ संबंध नहीं है। రాజకీయ సంబంధంతో సంబంధం లేని సంస్థలను చూపించండి. एक बड़ा नायक को दिखाओ, ఒక నాయకుడిని చూపించండి, राजकीय नायकों के साथ संबंध नहीं है। రాజకీయ నాయకులతో సంబంధం లేని వారు एक को दिखाओ, ఒకరిని చూపించండి. हैदराबाद के बड़े बड़े नायक लोगों के नाम ले लो, హైదరాబాద్ లో ఉంటున్న పెద్ద పెద్ద నాయకులు ఎవరన్నా తీసుకోండి, उसको किसको है राजकीय नायकों का संबंध नहीं है। దాంట్లో ఎవరికి రాజకీయ నాయకులతో సహవాసం లేదు. भाई बहन, సహోదరా సహోదరి, हमको हैदराबाद का काउंसिल कौन है मालूम नहीं है, మాకు హైదరాబాద్ ఉంటున్న కౌన్సిలర్ ఎవరో తెలియదు, हमको मालूम नहीं है। మాకు తెలియదు. सिकंदराबाद का काउंसिल कौन है हमको मालूम नहीं है, సికింద్రాబాద్ కౌన్సిలర్ ఎవరో మాకు తెలియదు, हमको कोई संबंध नहीं है। మాకు సంబంధం లేదు. हमारा बीच में राजाओं का राजा है। మా మధ్యలో రాజులకి రాజు ఉన్నాడు. हालेलुया। హల్లెలూయా. शेर हमारा बीच में रहते समय कुत्ता हमसे क्या करने का है। సింహం మా మధ్యలో ఉంటున్నప్పుడు కుక్కలు ఏం చేస్తాయి? हालेलुया। హల్లెలూయా. हम सर्वशक्तिमान का आमीन छाया के नीचे रहने वाला है, సర్వశక్తిని యొక్క నీడలో ఉంటున్న వారు, इसलिए दिलेरी से बोल रहा हूं। అందుకే ధైర్యంతో చెప్తున్నాము. ग्लोरी हालेलुया। హల్లెలూయా. हैदराबाद में एक को दिखाओ, హైదరాబాద్ లో ఎవరన్నా చూపించండి. एक बड़ा व्यक्ति को दिखाओ, एक बड़ा माना हुआ पास्टर को दिखाओ, छोटे छोटे लोगों को नहीं, चिन्ह- बड़े बड़े लोगों को दिखाओ। చిన్న చిన్న వారి గురించి కాదు, ఎవరైనా పెద్దవారిని ఒకరినన్నా చూపించండి. हमें जिनको राजकीय के साथ संबंध नहीं है, రాజకీయంతో సంబంధం లేని వారు दिखाओ एक को। ఒక్కరినన్నా చూపించండి. तू नहीं क्या वेश्या, నీవే కదా వేశ్య, तू नहीं क्या वेश्या, నీవే వేశ్యవి కదా, तू राजाओं के साथ व्यभिचार करने वाला, భూరాజులతో వ్యభిచరిస్తున్న వారు. చదువుతున్నాము. व्यवस्था का गुलामी में रहने वालों को छुड़ाने के लिए ధర్మశాస్త్రపు అధీనంలో ఉంటున్న వారిని విడిపించడానికి उन्होंने भी शरीरधारी होकर आ गया। ఆయన కూడా శరీరధారిగా వచ్చినాడు. प्रेज द लॉर्ड। హల్లెలూయా. व्यवस्था भी परमेश्वर दिया हुआ है, ధర్మశాస్త్రం కూడా దేవుడిచ్చిందే, वो कोई शैतान का नहीं है, అదేదో సాతానిది కాదు. लेकिन కానీ व्यवस्था क्या है, ధర్మశాస్త్రం ఏంటి? हमको पुराना नहीं पूरा व्यवस्था है, పాత నిబంధన అంటే మొత్తం ధర్మశాస్త్రమే. लेकिन ये व्यवस्था का बात किया है కానీ ధర్మశాస్త్ర విషయం ఏంటి? क्योंकि आज लोग आधा व्यवस्था आधा सुसमाचार, ఈ రోజు జనులు సగం ధర్మశాస్త్రం సగం సువార్త, थोड़ा इधर से लेकर मिलाएगा, కొంచెం అటు నుండి కొంచెం ఇటు నుండి తీసుకొని కలిపేస్తారు. लेकिन व्यवस्था का बात सुनो, కానీ ధర్మ